నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లెమన్ వాటర్ అంటే మామూలుగా మనకు తెలిసినంత వరకు 20 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి, కానీ ఇక్కడ లెమన్ వాటర్ మాత్రం 28 లక్షలు. సో ఎక్కడ ఏంటి ఈ లెమన్ వాటర్ 28 lakhs అంటే ఇంత కాస్ట్లీ లెమన్ వాటర్ ఎక్కడ దొరికింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఇది నాకు అర్థం కావట్లేదు. ఏపీలో గుడివాడలో కొడాలి నాని గారు అంటే టిట్కో ఇల్లు పంచుతామని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలకి లెమన్ వాటర్ సరఫరా చేసిన దాని బిల్లు ఎంత ఉందంటే 28 lakhs, అక్షరాల 28 లక్షలు. అంటే లెమన్ వాటర్ ఇంత కాస్ట్లీ అని నాకైతే ఇంతవరకు తెలీదు. మరి ఇంత కాస్ట్లీ లెమన్ వాటర్ అసలు ఏంటి, దీని స్టోరీ ఏంటి అంటారు అసలు? అంటే మనకి కళ్ళు బయర్లు కమ్మే విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు, అవినీతులు, అక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కళ్ళు బయర్లు కమ్మాలి. నిజంగా మళ్ళీ బయర్లు కమ్మితే మళ్ళీ నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు మనమైతే 10 రూపాయలు 20 రూపాయలు మనకు తెలిసి, లేదు 2 నిమ్మకాయలు మనం 10 రూపాయలు ఇస్తే 2 నిమ్మకాయలు వస్తాయి. సో ఇంటిలో 10 నీళ్లు తాగుతాం మనం, కొంచెం షుగర్ వేసుకుని నీళ్ళు వేసుకుని. పోనీ మొత్తం ఖరీదు చూసినా కూడా ఎంత ఉంటుంది, మనం 30 రూపాయలకి ఒక 4-5 నీళ్లు తాగొచ్చు. అంటే మన నాలెడ్జ్ అంతే. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో మరి అన్నీ భారీగా ఉంటాయి కదండి. అంటే నిమ్మకాయ నీళ్ళు 28 లక్షలు అంటే నాకు అసలు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావాలంటే మనం గుడివాడ వెళ్ళాలి. సో గుడివాడ వెళ్ళి గుడివాడలో ఏం జరిగింది ఆ రోజు తెలుసుకుందాం మనం. గుడివాడలో ఆ రోజు ఏమైందంటే టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు కట్టించినవి. పాపం వాటిని అన్ని అలా మూల పడేసి ఉంచారు. అయితే గుడివాడ కొడాలి నాని గారికి బాగా తెలివితేటలు ఎక్కువ కదా. ఆయన బూతుల మంత్రి మనకు తెలుసు. పాపం గుట్కా తింటూ ఉంటారు ఎప్పుడు. ఆ మంత్రి గారికి ఒక గొప్ప ఆలోచన వచ్చి ఆ టిట్కో ఇళ్ళు మీకు పంచుతానని ప్రజల్ని పిలిచారు. ఆ పిలిచిన ప్రజలకి ఆయన నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేశారు. అంటే దాహం వేస్తుంది కదా, ఆ దాహం తీర్చడానికి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు. సో నిమ్మకాయ నీళ్ళు ఊరికే ఇస్తామా మనం? అంటే ఆయన లెవెల్కి ఆయన వెయ్యాలి కదా. మరి ఇది వైసీపీ ప్రభుత్వం కదా, వాళ్ళు అన్ని ప్యాలెస్లు కట్టుకుంటారు కోట్లలో. మరి మామూలు మనుషులు కాదు కదా, మనందరం అయితే ఇప్పుడు సాధారణ మనుషులం. అదే ప్రజలు కూడా సాధారణ ప్రజలు వీళ్ళందరూ. ఆయన పేద ముఖ్యమంత్రి కదా. సో పేద ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే మరి ఒక పేద మంత్రి ఎంత ఖర్చు పెడతాడు? 28 లక్షలు ఖర్చు పెడతాడు. అంటే ఇది చాలా తక్కువ అంటారు. చాలా తక్కువ, వాళ్ళ లెవెల్కి 28 లక్షలు తక్కువ. అంటే 100 కోట్లలో ఉండాలి. కోట్లలో కనీసం 1 కోటి అయినా అయితే వాళ్ళ లెవెల్ కొంచెం ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇవన్నీ కూడా చాలా చిత్రంగా, చాలా విచిత్రంగా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. మీరు ఆశ్చర్యపోకూడదు. మళ్ళీ ఇప్పుడు మీరు కళ్ళు తిరిగి పడిపోతే నేను మీకు నిమ్మకాయ నీళ్ళు తెచ్చి సో మనం మామూలుగా తాగుదాం, మనకి రోడ్ సైడ్ చాలు సరిపోతుంది నాకు. సో మనం 10 రూపాయలు 20 రూపాయలకి మనం అడ్జస్ట్ అవుదాం. కానీ పాపం గుట్కా నాని గారికి అది సరిపోదు. సో ఆయన ఎంత తెలివిగా పథకాలు వేసాడంటే ఆయన ఇంకో గొప్ప పని చేశాడు. వీళ్ళు టిట్కో ఇళ్ళు పక్కన పెట్టేశారా, వాటిని పాడు పెట్టారా. ఈయన పాడు పెట్టడానికి ముందు ఒక పెద్ద గొప్ప పథకం వేసి ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా 4 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేసి ఇల్లు అంటగడతానని అధికారి సంతకం కూడా ఫోర్జరీ చేశారు. అది ఇలా అది ఫ్రీ అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఇల్లు కదా, వీళ్ళు అమ్ముకోవడానికి ఎట్లా రైట్స్ ఉంటాయి? అందుకే సంతకం ఫోర్జరీ చేశారు కదమ్మా. ఇప్పుడు మీరు అధికారి కాదు, మీరు ఇవ్వలేరు. అధికారికి తెలిస్తే ఆయన ఒప్పుకోడు. అందుకని అధికారి సంతకం ఫోర్జరీ చేసి డబ్బులు జేబులో వేసుకున్నారు వాళ్ళు. 70 లక్షలు అనమాట. 70 లక్షలు ఎంతో మనకు తెలియదు, 70 కోట్లు అది వాళ్ళకే తెలియాలి. అంటే లెక్కలు బయటికి రావు కదా, దొంగ లెక్కలు. సో గుడివాడకి చెందిన కొడాలి నాని గారు తెల్లారి లేస్తే చంద్రబాబు నాయుడిని తిట్టి, తెల్లారి లేస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, పాపం వీళ్ళ నోరు కంపు అంతా చూపిస్తారు కదా. సో ఆ నోరు కడుక్కోవడానికి కూడా నిమ్మకాయ నీళ్ళు వాడుకుంటారేమో మనకు తెలియదు. సో మొత్తానికి ఏది ఏమైనా ఈరోజు ఈ నిమ్మకాయ షర్బత్ అనండి, నిమ్మకాయ నీళ్ళనండి, ఇది ఒక సంచలనం అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 28 లక్షలు నిమ్మకాయ నీళ్ళకి ఒక మంత్రి బిల్లు పెట్టారు అంటే ఇది ప్రజలందరికీ తెలియాలండి. అంటే ఒక్క గుడివాడ నియోజకవర్గం తెలిస్తే సరిపోదు, మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం మీరందరూ కూడా ఒక ప్యాంప్లెట్స్ లాగా పంచండి. లేదు ఎక్కడికక్కడ గోడ కంటించేసేయండి. 28 లక్షలకి కొడాలి నాని గారు 28 లక్షలకి నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేశారు. మామూలుగా పంపిణీ అంటే ఏంటి, ఫ్రీగా ఇవ్వటం కదా. ఈయన ఫ్రీగా పంపిణీ చేసి 28 లక్షలు గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకున్నారు. అర్థమైందా?
కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలండి, ఎందుకంటే మళ్ళా వాళ్ళు తప్పిదాలు చేయకూడదు. అసలు ఇదంతా పక్కన పెడితే ఇంత అంటే మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటివి అంటే నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు బిల్ పెడుతున్నానంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే ఏదైనా స్కామ్ ఏదో అయితే ఏమో అనుకోవచ్చు, ఇల్లు కట్టించాడు అలా అన్నా బాగుండేది. మరి నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు అనేది అసలు వింటుంటేనే ఇలా అనిపిస్తుంది. మంత్రి స్థాయిలో ఉండి ఆ పొజిషన్లో ఉండి ఇంత చిన్నవి ఎందుకు ఆలోచించలేకపోయారు అని. అంటే వాళ్ళు ఆలోచించారు, మళ్ళీ మనమే వస్తామని ఆలోచించారు. ఓహో, అంటే మళ్ళీ మేమే వస్తే మేము ఏమైనా చేయొచ్చు, బిల్లులు బయటికి రావు, ఇంకో 28 లక్షలు మళ్ళీ ఇంకో టిడ్కో ఇళ్ళకి తీసుకోవచ్చు అనుకున్నాడు. వాళ్ళ దురదృష్టం, ప్రజల అదృష్టం, ప్రజలు తెలివిగా ఓటేశారు, అక్కడ వీళ్ళు దెబ్బతిన్నారు. పాపం గుడివాడ నాని గారు మరి ఇలాంటి పనులు చేయకపోతే ఎలాగా? మొన్న మీకు గుర్తుంటే ఎలక్షన్స్ లో డబ్బు పంచమని వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే ఫ్రెండ్ మొత్తం డబ్బులు నొక్కేశాడు కదా, అందుకని చూసారా ఇలా వచ్చే డబ్బు అలా పోతే ఇలా పాపం తలా పిడికాడు. సో ఇలా నువ్వు సంపాదించావు, అలా ఎవడో కొట్టేశాడు. అందుకని ఏది నిలవదమ్మా, అందుకని ప్రకృతి కూడా సరైన న్యాయం చేస్తుంది. కాబట్టి ఆ డబ్బు ప్రజలకు వెళ్తే బాగుంటుంది, లేదు ప్రభుత్వ ఖజానాకు వస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీనికి ఒక చట్టం తీసుకురావాలి. లేదు చట్టం కూడా అక్కర్లా, ఇప్పుడు ప్రభుత్వం ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు, అనవసరంగా ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, వీటి మీద ఎంక్వైరీ వేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి ఆ డబ్బు రప్పించాలి. అర్థమైందా? అది ముఖ్యంగా చేయాలి. ఎందుకంటే ఎవడు మళ్ళీ ఫ్యూచర్లో ఇది రాజకీయ నాయకుడు లేకపోతే ఏ మంత్రి కూడా ఇలా ప్రభుత్వ ఖజానాను దోచుకోకుండా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే శిక్ష పడాలి, అలాగే ఆయన మంత్రులకు కూడా అలాంటి శిక్ష ఇవ్వాలి. అంటే వీళ్ళు జైలుకి పంపించడం తర్వాత ముందు నువ్వు డబ్బు కక్కు, ఆ డబ్బు నువ్వు ఖజానా కట్టు, నువ్వు ఎంత తీసుకున్నావో ఎంత అనవసరంగా ఖర్చు పెట్టావో అంతా నువ్వు కట్టని చెప్పాలి. ఇప్పుడు 1000 కోట్లు ఆయన ఆయన 986 మంది ఆయన సెక్యూరిటీ ఖర్చు పెట్టారు కదా, ఆ 1000 కోట్లు ఆయనే కట్టాలి. ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం ఆయనకి? అంటే తను పర్సనల్ గా పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు పే చేస్తుంది? ప్రభుత్వం ఆయన పర్సనల్ గా పెట్టుకోలేదుగా, వాళ్ళు వాళ్ళు పర్సనల్ వాళ్ళు 1000 కోట్లు ప్రభుత్వ డబ్బు అది నాకు తెలిసి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఆయన 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఇప్పుడు పెట్టుకున్నారు ఆయన, వీళ్ళు తీసేశాక. అంతకు ముందు ఆయనకి ప్రభుత్వమే కదా కల్పించింది, వాళ్లే కదా. సో ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ కాకపోతే మాత్రం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అంత, అంటే ఎంత ప్రభుత్వం ఇస్తుందో వాళ్ళ సెక్యూరిటీ, దాన్ని మించి ఉన్న సెక్యూరిటీకి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వ ధనాన్ని, అది వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి కట్టాలి. ఇలాంటి చట్టాలు తీసుకురావాలంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ అక్రమాలన్నీ ఇలా వదిలేసి అసలు ఇప్పుడు చట్టాలు మారుస్తున్నాం అన్నారు కదా, ఆ చట్టంలో ఇది చేయాలంటే ఇమీడియట్ జస్టిస్ అంటే ఇవాళ నువ్వు తప్పు చేసావు, దీన్ని ఒక 10 సంవత్సరాలు లాగి ప్రభుత్వ సమయాన్ని ఖజానాన్ని వేస్ట్ చేసి ఇవన్నీ చేయకుండా ఇమీడియట్గా ఓకే నువ్వు తప్పు చేసావా, నువ్వు డబ్బు కట్టేసాయి, ఇవాళ కట్టే అంతే, ఇంకా దానికి వేరే ఇంకేం ఉండొద్దు. ఓకే నువ్వు లేదు 1 ఏడాది శిక్ష అనుభవించు, డబ్బు కట్టాయి, ఇట్లా అక్కడ ఇన్స్టెంట్గా అట్లా జస్టిస్ రావాలి మనకి. ముఖ్యంగా రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక కోర్టులు రావాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు అంటే సాధ్యం చెయ్యాలి. మరి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు మరి ఇవన్నీ ఆలోచించాలి, అప్పుడే కదా బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి ఎలా వస్తుంది వీళ్ళకి? నిన్న టీడీపీ మంత్రి గారి భార్య గారు ఎగిరారు, వెంటనే చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు కదా, ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే ఆయనకి రేపొద్దున తలకి చుట్టుకుంటుంది అది. ఇవాళ ఒక మినిస్టర్ భార్య అయింది, రేపు ఇంకెవరు చేస్తారో ఆదిలోనే తుంచడం అంటారు దీన్ని. అర్థమైందా మీకు? ఆదిలో తుంచకపోతే మళ్ళా అప్రదిష్ట పాలయ్యేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు. మీకు అర్థమైందా? అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.